మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. లమాపురం గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లమాపురంలో ఇప్పటికీ 1,20,00,000 రూపాయలు తార్ రోడ్లు మంజూరు చేసి వేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈరోజు కూడా కొన్ని రోడ్లు ప్రారంభోత్సవం చేసినాం. అదే మాదిరి కాకుండా తాళ్ళమాపురము లింగాపురం కాడ నుంచి తాళ్ళమాపురం మీద కల్లూరు వరకు 3 కోట్ల రూపాయల రోడ్డు శాంక్షన్ అయింది. కల్లూరు వరకు 7 కోట్ల రూపాయలు, ఇప్పుడు తాళ్ళమాపురం వరకు 3 కోట్ల రూపాయలతో రోడ్డు మంజూరు చేసినాము. రోడ్డు కూడా తయారైంది. అదే మాదిరిగా తాళ్ళమాపురం నుంచి రేగులపల్లెకు కూడా 1.5 కోటి రూపాయలతో రోడ్డు ఇచ్చినాం. రేగులపల్లెకు ఎక్కడ కూడా లేనే లేదు, రోడ్డు నామరూపాలు మాత్రం ఉంటుంది పొలంలో. ఆ రోడ్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి దానిని కూడా తార్ రోడ్డు వేసి రేగులపల్లెకు దీనికి కనెక్షన్ ఇప్పిస్తామని ఒకటి. మరి రేగులపల్లెకు నంగనూరుపల్లె మీద కల్లూరికి కూడా ఒక రోడ్డు వేసినాం. ఆ రోడ్డు కూడా కొత్త రోడ్డే. కాబట్టి నేను శాసనసభ్యుని అయిన తర్వాత 1985లో ఈ ఊర్లో ఒక ప్రభుత్వం ఇల్లు లేదు. ప్రభుత్వ స్థలము ప్రభుత్వం శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఈ ఊర్లో ఉండబడిన పెద్దలందరూ కూడా ఆ యొక్క ఇళ్ల స్థలాలు ప్రజలకు ఇవ్వకుండా ఆపి పెట్టినారు. ఆపి దాదాపు 7-10 ఏళ్ళు ఇవ్వనీలే. తహసీల్దార్ వాళ్ళందరూ ఇల్లు భూమి కొనుగోలు చేసినాము, మేము పట్టాలు ఇవ్వాలని చెప్తే కూడా ఆపకుండా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మొత్తం కాలనీ అంతా కూడా ఇల్లు ఇచ్చినాం. అందరికీ ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చినాం, ఇల్లు కూడా కట్టించినాం. ఈ హరిజనవాడ పూర్తిగా నేను ఇచ్చిందే, ఈ యొక్క ఈ బీసీ కాలనీ అంతా కూడా నేను ఇచ్చిందే. కాబట్టి ఎక్కడ కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో ఉండబడిన పెద్దలందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ పేదలకందరికీ చేస్తే వాళ్ళు మన మాట ఎక్కడ వింటారని ఒక దురాలోచనతో పేదలకు అభివృద్ధిని సంక్షేమాన్ని ఏమాత్రం దగ్గరికి రానిచ్చిన వాళ్ళు కాదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామంలో కొంతమంది చొరవ తీసుకొని నా దగ్గరికి వచ్చి ఈ గ్రామంలో ఉన్నాయంటే నేను ఈ గ్రామానికి వచ్చి
ప్రభుత్వం ఎప్పుడో 8 ఏళ్ల కిందట కొని పెట్టిన ఇంటి స్థలాలను ఇప్పించినాం. ఇళ్ల స్థలాలకు ప్రతి ఒక్కరికి డిపాజిట్ ఇచ్చినాం. ఎస్సీలకు ఇప్పించినాం, బీసీలకు ఇప్పించినాం. అప్పటి నుంచి కొన్ని వందల ఇళ్లు కట్టించినాం. ఈ ఊర్లో వందల స్థాయిలో ఇల్లు కట్టుకున్నారు. ప్రతి ఒక్కరు వందల స్థాయిలో ఇల్లు కట్టుకున్నారు, ఎస్సీలు కానీ వీళ్ళు కానీ. ఇప్పుడు రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత లింగాపురం నుంచి కల్లూరుకు రోడ్డు వేయించింది నేనే. ఒక 20 సంవత్సరాల కిందట కల్లూరు నుంచి లింగాపురం నుంచి కల్లూరు వరకు రోడ్డు వేయించింది నేనే. ఆ రోడ్డు నేను వేసిన రోడ్డు తప్పక ఇప్పటి వరకు గుంతలు పూడ్చిన వాళ్ళు కూడా లేరు. మళ్ళా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళా రోడ్డు 7 కోట్ల రూపాయలతో రోడ్డు శాంక్షన్ చేసినాం. 3 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడ మనం ఇక లింగాపురం నుంచి తాళమాపురం దాటి కర్నూలు టర్నింగ్ తిరగాలంటే ఎప్పుడు గుంతలమయంగా ఉండింది. ఇప్పుడు అక్కడ మనం సిమెంట్ రోడ్డు మీరు చూసినారు, డబుల్ లైన్ వస్తుంది సిమెంట్ రోడ్డు. ఇటువంటి ఇంత అభివృద్ధి పదంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మేము చేయడం జరుగుతూ ఉంది. దాదాపు ఈ ఊళ్ళో సిమెంట్ రోడ్లు పూర్తిగా వచ్చినా కూడా ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయని చెప్తున్నారు. నేను ఉండబడిన ఈ పదవీ కాలంలో ప్రతి ఒక్క రోడ్డు సిమెంట్ రోడ్డుగా ఏర్పాటు చేస్తాం. ఈ ఊర్లో మంచినీటి స్కీములు కూడా నేను వచ్చిన ఎమ్మెల్యే అయ్యేటప్పటికి మంచినీళ్ళు లేవు, బోర్ల నీళ్ళు తాగుతున్నాను. నేను వచ్చిన తర్వాత పూర్తిగా మంచినీటి సౌకర్యం వీధికి ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ప్రతి వీధిలో కుళాయి ఏర్పాటు చేయడం. ఈ ఊర్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఏదన్నా ఉందంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈ జరిగిన అభివృద్ధి. అంటే నేనేదో గొప్పగా చెప్తానని కాదు, అంతకుముందు ఎవరు చేయలే. ఈ గ్రామంలో కొంతమంది పెద్ద రెడ్లందరూ కూడా మేము మా కిందనే ఉండాలి, పేద వర్గాలు బలహీన వర్గాలు అనే ఉద్దేశంతో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి చేరనిచ్చేవాళ్ళం కాదు. అటువంటి పరిస్థితుల్లో చొరవ తీసుకొని ఈ గ్రామంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామం 1985లో ఓట్లన్నీ ఒకరికి వేసినాడు. కాబట్టి తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చిన తర్వాత కొంతమంది చాలా కాలం నుంచి అణగారిపోయిన వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మాకేదో మీకు ఇవన్నీ చేయండి, మేము అన్ని రకాల మీకు సహాయం ఉంటామని నా దగ్గరికి రావడము, వాళ్ళ సహాయాలతో నేను అవసరం లేకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మంచినీళ్ళు మొదలుకొని లింగాపురం మొదలుకొని కల్లూరు రోడ్డు వరకు ప్రతి ఇంటికి పట్టా ఇప్పించిన, కొన్ని వందల పట్టాలు ఇచ్చినాం, 100 ఇళ్లు కట్టాం. కాబట్టి ఈ గ్రామం నేను మళ్ళా ఇంకొకసారి కూడా చెప్తున్నా, నేను ఇంత అభివృద్ధి చేసిన గ్రామాన్ని ఈ ఊర్లో ఇంకా కొదవలు ఏమైనా ఉన్నాయని ప్రజలు కోరితే అవి ఈ 3 సంవత్సరాల కాలంలో తప్పకుండా అవి కూడా తీరుస్తానని మీకు అందరికి వాగ్దానం తెలియజేస్తూ, మరి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వం ప్రతి ఒక్క విషయంలో గ్రామాభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారు సహకరిస్తున్నారు. మేము పోయి ఏమడిగినా కూడా గ్రామాలకు ఇది కావాలంటే కూడా మీకందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లూటీ అయిపోయింది, ఎక్కడ కూడా డబ్బులు లేవు. ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి పోయి సార్ మేము డబ్బులు కావాలంటే ఎక్కడున్నాయి వరదరాజు రెడ్డి డబ్బులు, నీకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంతా లూటీ అయిపోయింది, ఎక్కడుంది, లక్షల కోట్ల రూపాయల అప్పులన్నీ తీసుకొని వచ్చి బ్యాంకులు అప్పులు కట్టేదానికే వీల్లేని పరిస్థితుల్లో కంతులు కట్టలేకున్నాడు అని కూడా చెప్తా ఉంటారు. అయినా సార్ ఏదో ఈ చిన్న చేయండి సార్ అని నేను ఆయన ఏదో కొద్దిగా అడగడము, ఆయన ఏదో కొంత వరకు శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం. ఈ అభివృద్ధి చేయని మీ గ్రామ నాయకులు పెద్దలు ఉన్నారు, వాళ్ళని ఒకసారి గుర్తుపెట్టుకోండి. పేదలందరి సంక్షేమమే భారతదేశ సంక్షేమం. పేదలందరూ బాగుంటేనే అందరూ బాగుంటాం. ఒక్కరు బాగుంటేనే కాదు, అందరూ బాగుండాలి, మనము బాగుండాలి, మన తోటోళ్ళు బాగుండాలి. ఈ ఊర్లో ఉన్న ప్రతి కులస్తుడు అన్ని రకాల అభివృద్ధి చెందాలి, అన్ని రకాల బాగుండాలి. అందరూ బాగా చదువుకొని అభివృద్ధిలోకి రండి. మీ ఊరు గ్రామస్తులందరూ వాళ్ళు చదువుకుంటే ఎట్లా అనే పరిస్థితులు నేను గతంలో నేను ఎమ్మెల్యేగా అయ్యేటప్పటికీ ఇది వాస్తవమైన విషయం నేను చూసిన. ఎందుకంటే నాకు 35 సంవత్సరాల అనుబంధం ఉంది ఊరితో. కాబట్టి నేను బాగా గమనించాను. కొన్ని ఈ ప్రాంతంలో కూడా ఆయన తెలిసి మీకు అంత రమణారెడ్డి ఉండేవాడు, ఆయన పరిపాలన కింద ఈ అన్ని గ్రామాలు ఉన్నాయి. కాబట్టి స్వతంత్రం అనేది లేని పరిస్థితిలో మేమందరము వచ్చి మీకందరికీ స్వేచ్ఛ, సంపూర్ణమైన స్వేచ్ఛ. ఈరోజు నా దగ్గరికి ఎస్సీ వస్తున్నాడు, బీసీ వస్తున్నాడు, ప్రతి ఒక్క లీడర్ కూడా నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంది. ఇక మీద కూడా అదే పరిస్థితి కొనసాగిస్తామని తెలియజేస్తూ, ఈ 3 సంవత్సరాలలో ఈ గ్రామంలో ఉండబడిన మిగతా పనులు కూడా పూర్తి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ, అదే మాదిరిగా గ్రామానికి సంబంధించిన పెద్దలు శివ, మల్లికార్జున చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ మా బయట నుంచి వచ్చినారు. పుల్లయ్య గారు, నాగమణి రెడ్డి గారు, వీళ్ళు ఆనంద్ నాగరెడ్డి, కొండారెడ్డి, వీళ్ళందరూ ఇంజనీర్లు, వీళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి
ఈ ఊరిలో నుంచి వచ్చిన ప్రతి ఒక్క లీడర్కు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఊరు ఏ కార్యక్రమం పెట్టినా కూడా వీళ్ళందరూ కలిసి సక్సెస్ చేస్తున్నారు. 100% సక్సెస్ అయ్యే పరిస్థితుల్లో ఈ ఊరు గ్రామస్తులు పనిచేస్తున్నారు. నేను అంతకు రెండింతలు వాళ్ళకు సహకారం అందిస్తాను. కాబట్టి భవిష్యత్తులో అన్ని రకాల అభివృద్ధి చెందండి. నేను ఇక్కడ ఉండబడిన పెద్దలకు ఒకటే తెలియజేస్తున్నాను, మీ పిల్లలను బాగా చదివించండి. మనం పిల్లలకు ఆస్తులు సంపాదించి ఏదో భూములు కొనాలా, ఇల్లు కొనాలా, బంగారు కొనాలా అనేది అంతా వదిలిపెట్టేసి మీ పిల్లలను బాగా ఎంతవరకు చదువుతామంటే అంతవరకు చదివిస్తే మనం సంపాదించే డబ్బుతో వాళ్ళకి అవసరం లే, వాళ్ళే 10 మందిని బ్రతికిస్తారు. కాబట్టి ఎవరైనా ఎస్సీలు కానీ, ఎస్టీలు, బీసీలు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది అంటారు, ఏరా నువ్వు చదువుకుంటున్నావని ఎగతాళి చేస్తుంటారు గ్రామస్తులకు. చదువు మన హక్కు, దేవుడిచ్చిన వరం ప్రతి ఒక్కరికి. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ అన్ని రకాల అభివృద్ధి చెందాలని, మీ గ్రామానికి సంబంధించిన ఏ పనులు ఉన్నాయన్నా ఎప్పుడైనా నాతో మాట్లాడచ్చు, ఫోన్ మాట్లాడినా కూడా నేను మీకు వల్ల తిరిగి సమాధానం ఇస్తూ ఉంటాను. కాబట్టి ఇంత గొప్పగా ఎందుకు చెప్తానంటే, ఈ ప్రాంతంలో ఏమీ లేరు, నా ఓట్లేసే వాళ్ళే లేకుండా ఉన్నారు. 85లో 81లో సమితికి నిలబడినప్పుడు ఓట్లంతా ఒక పక్కనే వేసుకున్నారు. కాబట్టి ఇటువంటి గ్రామంలో పూర్తి స్వేచ్ఛ, పూర్తి ప్రతి ఒక్కరూ నేను అని ఎవరి దగ్గరైనా మాట్లాడగలిగే పరిస్థితి, అన్ని రకాల వారి పనులు చేసుకునే సౌకర్యాలను, ఇంకా ప్రతి ఇంటికి అభివృద్ధికి ఏమొచ్చింది నాకంటే ప్రతి ఒక్క ఇంటికి అభివృద్ధి వచ్చిందని చెప్పే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు మీకు నేను చెప్పాను ఇందాక, ₹1,00,00,000 లింగాపురం నుంచి తాళమాపురంకు, 7కు ఇక్కడి నుంచి మళ్ళా కల్లూరికి ఒక 4 కోట్లు, ఈ ఊర్లో సీసీ రోడ్లు 120, ₹1,20,00,000, తాళమాపురం తర్వాత రేగుళ్లపల్లికి కూడా ₹1,50,00,000 రోడ్డు సక్సెస్ అయింది. మీరు కల్లూరికి పోండి, ఇక్కడ మళ్ళా చాపాడుకు పోండి, ఇట్లా పోండి. ఒక దావం నుంచి వస్తే మళ్ళా దావన్నే పోకుండా ఉండే అవసరం లేని పరిస్థితుల్లో రోడ్లను వేస్తాం. ఇప్పుడు ఇట్లా వచ్చినారు, మళ్ళా పోవాలంటే నీకు అట్లా నువ్వు ఇట్లా పోవచ్చు, మనం రేగుళ్లపల్లి దావన పోవచ్చు. ఈ ఊరికి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి అట్లనే 2వ దావన పోతాండే పరిస్థితి అన్ని గ్రామాలలో ఉన్నాయి. చాపాడు మండలం, రాజుపాలెం మండలం, సగిలిగడ్డ కూలీలో ఎంత అధ్వాన పరిస్థితి ఉన్నదంటే అధ్వాన పరిస్థితి. రోడ్లన్నీ వెడల్పు చేసినాం, ఈరోజు కాలువలు కడుతున్నాం, మొత్తం సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. కాబట్టి ఏ ప్రభుత్వము అయితే అభివృద్ధి చేస్తున్నారో ఆ నాయకుడు కావాలని మనం కోరుకోవాలి. కాబట్టి అభివృద్ధి అనేది మనకు, మన పిల్లలకు. తాళమాపురం నుంచి మీనాపురం, చౌరెడ్డిపల్లి నుంచి మెయిన్ రోడ్డు కూడా మన పరిశీలన ఉన్నాయి. ఇంకా మీనాపురానికి ఒక రోడ్డు వేయాలని ఉన్నాం. అదే మాదిరిగా కల్లూరు నుంచి ఎర్రగుంటపల్లెకు, సగిలిగుంటపల్లెకు కూడా రోడ్లు వేయాలని ఉన్నాం. త్వరలోనే అవన్నీ వేసి అన్ని రకాల ఈ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మీ అందరి సహకారం వలన మీరందరూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, తెలుగుదేశం పార్టీ అయితేనే మీ యొక్క ఆర్థిక సమస్యలు, మా కష్టాలన్నీ తీరుతాయని మీరు ఒక మంచి మనసుతో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిందాను. తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయండి. కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు అందరూ కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాని వలన మనకు అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరికీ ఎవరికి ఏ పని పడినా నాకు ఫోన్ చేయండి, నేను మీకు మళ్ళీ మాట్లాడి మీకు సమాధానం కూడా చెప్తాను. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. అందరికీ నమస్కారం. రామాపురం గ్రామానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే, ప్రీతమ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారికి, కొండారెడ్డి అన్న గారికి, రాఘవరెడ్డి అన్న గారికి, బచ్చల పుల్లన్న గారికి, భార్గవరెడ్డి అన్న గారికి, మహేశ్వరరెడ్డి అన్న గారికి, మన డి గారికి, గంటా వెంకటేశ్వర్ల గారికి, మహేశ్వరరెడ్డి అన్నకు, ఎంపీడీ ఆఫీస్ గారికి, ఇతరత్ర ప్రముఖులందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు గతంలో ఎప్పుడు చూడలేని విధంగా మా తాళమాపురం గ్రామం అభివృద్ధిలో ముందుకెళ్తుందనే మాట చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గడిచిన 2 ఏళ్లలోనే మన తాళమాపురం గ్రామానికి సుమారు 8 కోట్ల రూపాయలు, దాదాపు అంటే కల్లూరు నుంచి లింగాపురం నుంచి కల్లూరికి 6.5 కోటి ఆర్ఎన్బి రోడ్డుతో కలుపుకుంటే సుమారు 8 కోట్ల రూపాయలు మా గ్రామానికి, అంటే మా పంచాయతీకి వెచ్చించినందుకు 2024 సంవత్సరంలో చెప్పిన మాట ప్రకారం గడిచిన 1 ఇయర్లోనే మా రోడ్డు వేస్తామన్నారు.
ఇమ్మీడియట్ గానే శాంక్షన్ చేసి రోడ్డు వేశారు. అదే విధంగా సీసీ రోడ్లు ఊర్లో అంతా మొత్తం ఈ ప్రభుత్వం 3 ఏళ్లలో ఇంకా రాబోయే రోజులు ఎప్పుడైనా సరే తాళమాపురం గ్రామంలో రోడ్డు లేని వీధి మాత్రం ఉండదు. ఇది మాత్రం నిస్సందేహంగా చెప్తున్నా. మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నంత వరకు మన పెద్దాయన గారి ఆశీస్సులతో తాళమాపురం గ్రామంలో ఎక్కడ రోడ్డు లేని వీధి మాత్రం ఉండదు. దానికి ఎప్పుడు పెద్దాయన సహాయ సహకారాలు అందరికీ అందిస్తున్నారు. ధన్యవాదాలు. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.